ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, అంటే నిత్య నరకము అన్న విషయాన్ని మనం గమనించాలి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం అన్న విషయాన్ని గుర్తించాలి. ఈ లోకంలో మనిషి జీవించినప్పుడు మంచి చేస్తే మంచి కార్యం ద్వారా వచ్చే జీతం అంటూ ఉంటుంది, అలాగే ఒక చెడ్డ కార్యం చేస్తే చెడ్డ కార్యం ద్వారా వచ్చే జీతం అంటూ కూడా దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో మనం మంచిగా బ్రతికినట్లయితే, అంటే దేవునికి ఇష్టకరంగా మనం జీవించినట్లయితే దాని ద్వారా దేవుడు ఇచ్చే జీతం అంటూ ఒకటి ఉంది, అదే పరలోకం. ఈ లోకంలో దేవునికి అయిష్టంగా ఏదైతే బ్రతుకుతామో, అంటే దేవుడు చెప్పింది చేయకుండా మనకు నచ్చిన బాటలో నడుస్తూ మనం విచ్చలవిడిగా ఈ లోకంలో జీవించినట్లయితే దాన్ని చెడ్డబాట అంటారు. ఆ చెడ్డ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దాని ద్వారా దేవుడిచ్చే జీతం ఏంటి అంటే నరకం అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. అంటే మరణం అంటే ఈ లోకంలో అందరికీ మరణం కలుగుతుంది కదా అని అనుకోవచ్చు. లేదు, మరణిస్తారు ప్రతి ఒక్కరూ. కానీ ఈ మరణం తర్వాత ఒక లోకం అంటూ ఉంది. అది నరకానికైనా మనం వెళ్ళాలి, లేకపోతే పరలోకానికైనా వెళ్ళాలి. పాపం ద్వారా ఎవరైతే జీవిస్తారో ఈ లోకంలో వారు నరకానికి వెళ్తారు అన్న విషయాన్ని గమనించాలి. నీవు నేను నరకానికి పోవడం ప్రభువుకి ఇష్టం లేదు కనుకనే నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. ఈనాడు అనేక మంది ప్రజలు రక్షింపబడినప్పటి సైతం రక్షింపబడిన తర్వాత కూడా ఈ లోకంలో పాపంలో పడిపోతున్నారు, లోక ఆకర్షితుల్లో లొంగిపోతున్నారు, లోక స్నేహాల్లో తిరుగుతున్నారు. వారందరికీ దేవుడు మరొక హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, పాపం వలన వచ్చు జీతము నరకము, మీరు నరకానికి పోకూడదు అనే మరొక్కసారి దేవుడి సమయమందు ఈ వాక్కు ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలనేదే ప్రభు ఉద్దేశం. ఈ లోకంలో పరిశుద్ధంగా, పాపులలో చేరక ప్రత్యేకంగా, పాపానికి దూరంగా దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. నీతిగా నిక్కాసుగా ప్రభు కొరకు బ్రతకండి. తద్వారా దేవుడు ఇచ్చే పరలోక రాజ్యాన్ని పొందుకోండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.